జుట్టు రాలడానికి సమస్యలు చాలా కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం సొల్యూషన్ ఒకరు చెప్తూ ఉంటారు, ఈ ఆయిల్ రాసుకోండి తగ్గిపోతుంది, లేకుంటే ఈ షాంపూ వాడండి తగ్గిపోతుంది, లేకుంటే ఈ ఫుడ్ తీసుకోండి తగ్గిపోతుంది అని. ఇలా వేరియస్ ఎవరో ఆప్షన్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు కారణాలు, దానికి రీజన్స్ అని. మరి దీనికి కరెక్ట్ సొల్యూషన్ అంటే మీరేం చెప్తారు? ఎందుకు జుట్టు ఊడుతుంది, దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ హెయిర్ అనేది మనం పుట్టుకతో మనకైతే ఏ హెయిర్ ఉందో అది మనకి లైఫ్ అంతా కంటిన్యూ అవ్వదండి. యాక్చువల్ గా హెయిర్ లో 2 ఫేజెస్ ఉంటాయి. మనకి షెడ్డింగ్ ఫేజ్ ఒకటి ఉంటుంది, హెయిర్ లాస్ ఒకటి ఉంటుంది. అంటే షెడ్డింగ్ అవడం అని అంటే మనకి ఒక డే మొత్తంలో ఒక 50 to 100 హెయిర్ వరకు రాలిపోయింది అనుకోండి, అది నార్మల్ ఫర్ ఎవ్రీ వన్. దానికి మనం భయపడాల్సిన పని లేదు. ఆ హెయిర్ ఫాల్ అవుతుంది, మళ్ళీ ఆ ప్లేస్ లో మనకి మళ్ళీ ఫాలికల్స్ లో నుండి కొత్త హెయిర్ అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా గ్రో అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే 100 కన్నా ఎక్కువ మనకి హెయిర్ అనేది ఫాల్ అవ్వడం మనం గమనిస్తామో, దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లం అండి. అది మనకి హెయిర్ లాస్ అవుతున్నట్టు లెక్క. దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. అందులో మనం మాట్లాడుకోవాల్సింది మేజర్గా ఏంటంటే, ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. మనకి చుట్టూ మనకున్న వాతావరణము, దానిలో గాల్లో ఉన్న పొల్యూషన్ బట్టి కూడా మనకి హెయిర్ ఫాలికల్స్లలో ఆ డర్ట్ అంతా మనకి స్టక్ అయ్యి కూడా దానివల్ల ఫాలికల్స్ డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా అవుతుందండి. మెడిసిన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా అవుతుందండి. మెడికేషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకి మేజర్గా ఆండ్రోజెనిక్ ఎలపీషియా ఒకటి ఉంటుంది, ఎలపీషియా ఎరియేటా అని ఒకటి ఉంటుంది. ఈ 2 ఏంటంటే మనకి ఎలపీషియా ఎరియేటా అన్నది ఏంటంటే మనకి పేనుగూరు కూడా అంటారు జనరల్ మనకి వాడక పదాలలో. ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఒకటే దగ్గర మొత్తం హెయిర్ అంతా లాస్ అయిపోవడము, అక్కడ నున్నగా అయిపోవడము, అక్కడ మళ్ళీ రీగ్రోత్ కూడా ఉండదు. సో అది ఒక్కొక్కసారి అది ఆటోమేటిక్ గా క్యూర్ అవుతుంది. కొన్నిసార్లు మనం ఏంటంటే మనము మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా హెయిర్ ఫాల్ అవుతుంది. మనకి ఆండ్రోజెనిక్ ఎలపీషియా అంటే ఏంటంటే మనకి బాల్ హెడ్ అండి. బాల్ హెడ్ జనరల్ గా మేల్ లో కానీ ఫీమేల్ లో కానీ బాల్ హెడ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ట్రాక్షన్ ఎలపీషియా అని ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనము స్ట్రైట్నింగ్ చేయించుకుంటాము, లేకపోతే కర్లింగ్ చేయించుకుంటాము, స్టైలింగ్ మెథడ్స్ యూజ్ చేస్తాం కదా. కొన్నిసార్లు ఏంటంటే మనం జుట్టు చాలా గట్టిగా కడతాం. చిన్నపిల్లలకు కూడా మన రిబ్బన్స్ కట్టినప్పుడు చాలా గట్టిగా మొదళ్ళలో ఇలా ఫాలికల్స్ బాగా లాగి మనం జుట్టు అల్లుతామండి. అలా అల్లడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద హెయిర్ ఫాల్.